నంద్యాల నియోజకవర్గంలో శిల్ప కుటుంబ ఆగడాలను అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలి అంటూ నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు ప్రజల్ని కోరారు. బీజేపీ చేపట్టిన పోరు యాత్రలో భాగంగా పొన్నాపురం హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్జీఓ కాలనీ, వీమోట్ ప్రభుత్వ ఆసుపత్రి, నూనెపల్లి ప్రాంతాల్లో యాత్రలను నిర్వహించారు. ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుచి మధుకు పూలవర్షాన్ని కురిపిస్తూ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోని పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ మనస్తత్వంతో పంపిణీ చేయకపోవడం దారుణమని వాపోయారు. కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా జగన్లో మార్పు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడుకోవడానికి గాను బీజేపీ రంగంలోకి దిగిందని చెప్పారు. యువత ఉద్యోగాలు లేక వలసపోతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు త్రాగునీరు లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోని పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ మనస్తత్వంతో పంపిణీ చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, కిరణ్, శ్రీరాములు, శ్రీకాంత్, శంకరయ్య, బాబు, రమేష్, పెద్ద నాగయ్య, కసిటి చంద్రశేఖర్, నిమ్మకాయల సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోరుబాటు పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, కేంద్రం ఇచ్చిన నిధులేంటి, ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు, వెలుగుతున్న లైట్లు, తాగుతున్న మంచినీరు, మహిళలను ఉద్దేశించి టాయిలెట్స్, అనేక రకాల శాశ్వత గృహాలు ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 50,000 టిట్కో గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే కానీ పంపిణీ చేయకుండా, దానికి అర్హులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాడిస్టు మనస్తత్వంతో చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్లి ఊరి బయట శ్మశానాల దగ్గర, వంకలు వాగుల దగ్గర ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని చోటు ఇచ్చి, అది కూడా పెద్ద అవినీతి పథకం. అది మేము కేంద్రం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ రూపంలో మేము ప్రదర్శిస్తే ఆ క్యాలెండర్లు కూడా సంపాదించి వారి కౌన్సిలర్ల చేత ఇది రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అని చెప్పుకుంటారు. ఒకవైపున క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే ఆ పథకాలను పట్టుకొని మేమిచ్చిన పథకాలను మేము చెప్పుకుంటా ఉంటే సిగ్గులేని ఈ నాయకులు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికే సిగ్గులేదని చెప్పచ్చు. ఎందుకంటే వారి అరాచకాలకు, అవినీతికి పరాకాష్ఠి చివరికి ఎంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపంలో మేము వివరించే పనిని వారు తమ ఘనతగా చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలను పోరుబాట పట్టించి చైతన్యవంతులు చేసి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసేలాగా చేసి అభివృద్ధికి నాంది పలకాలనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ పొన్నాపురం గ్రామ ప్రజలందరికీ కమలం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నారు.